9 నెలల సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో గడిపిన తర్వాత తిరిగి భూమి మీదకు వస్తున్న సునీత విలియమ్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. బోయింగ్ తయారు చేసిన స్టార్లైనర్ స్పేస్ షిప్ను పరీక్షించడానికి సునీత విలియమ్స్తో పాటు విల్మోర్ అనే మరొక ఆస్ట్రోనాట్ గత సంవత్సరం జూన్లో అంతరిక్షంలోకి వెళ్లారని, తర్వాత దానిలో వచ్చిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా తిరిగి భూమి మీదకి రాలేకపోయారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎట్టకేలకు 9 నెలల తర్వాత నాసా స్పేస్ ఎక్స్ తయారు చేసిన క్రూ డ్రాగన్ అనే క్యాప్సూల్ సహాయంతో తిరిగి వారిని భూమి మీదకి తీసుకొచ్చింది. అయితే వారు భూమి మీదకి రాగానే నార్మల్గా నడవలేరు. ఎందుకంటే అంతరిక్షంలో ఉండే జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా నడవడానికి బదులుగా తేలుతూ వెళ్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల కాళ్ళు బలహీనపడతాయి. అరికాల కింద ఉండే మందమైన చర్మం పలుచుబడి అప్పుడే నడక నేర్చుకుంటున్న పసిపిల్లల పాదాల్లా లేతగా మారతాయి. దీనివల్ల స్మూత్ సర్ఫేస్ మీద నడుస్తున్నప్పటికీ పదునైన రాళ్ళ మీద నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని వారాల నుండి నెలలపాటు వాకింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత తిరిగి నార్మల్గా నడవగలుగుతారు. ఇక ఉదయం లేవగానే బ్రష్ చేయడం కూడా కష్టంగా మారుతుంది. జీరో గ్రావిటీలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల మజిల్స్ బలహీనపడతాయి. దీనివల్ల టూత్ బ్రష్ని పట్టుకోవడం కూడా బరువైన వస్తువును పైకి లేపుతున్న ఫీలింగ్ను కలిగిస్తుంది. ఎక్కువ రోజులు జీరో గ్రావిటీలో ఉండడం వల్ల బ్యాలెన్స్గా నిలబడే అలవాటు తప్పుతుంది. దీనివల్ల స్టడీగా నిలబడటం కష్టంగా ఉంటుంది. జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు గుండె తక్కువ ప్రెషర్తో పనిచేస్తుంది. దానికి అలవాటు పడిన గుండె భూమి మీద ఉండే గ్రావిటీ వల్ల హై ప్రెషర్లో పనిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కొన్ని రోజులు నార్మల్ కంటే తక్కువగా ఉంటుంది. అంతరిక్షంలో ఉండే కాంతికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. అయితే కొన్ని నెలల తర్వాత ఈ సమస్య తగ్గిపోయే అవకాశం ఉంది, కానీ కొంతమందికి పర్మనెంట్గా ఉండిపోవచ్చు. దీంతో పాటు ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లాంగ్ వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు.